నాన్న, నా పెళ్లి ఎప్పుడు? అమ్మా, నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు కొట్టావా? పడుకో అమ్మా, పడుకో. ఒకసారి బయటికి రండి. అమ్మాయి మెంటల్ షాక్ తింది. మీరేం కంగారు పడకండి. ఓ 2 నెలల పాటు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. డాక్టర్ గారు, మాకు ఆ కూతురొద్దు. ఈ పిచ్చి పిల్లే కావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? తండ్రి ఉండి తండ్రిని కాబట్టే దాన్ని మేలు కోరి చెప్తున్నారు. అది మళ్ళీ మామూలు మనిషి తన జీవితం నాశనమైపోయిందని తెలిసి జీవితాంతం అది కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే అది చూస్తూ మేము వద్దు డాక్టర్ గారు, వద్దు. దానికి గతం గుర్తుకు రాకుండా దాని అలా పిచ్చి పిల్లగానే ఉండనివ్వండి. సంతోషంగా బతకనివ్వండి, బతకనివ్వండి. ఇప్పుడు చెప్పండి బాబు, నా భార్య చేసింది మంచి పని కాదా? చాలా మంచి పని. మరి ఈ విషయం పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇస్తే ఏమవుతుంది బాబు? రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారు. పత్రికల వాళ్ళు దాని ఫోటో తీసుకెళ్లి పేపర్లో వేస్తారు. మహిళా మండలి వాళ్ళు సానుభూతి చూపిస్తారు. రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తారు. దాంతో తెలియని వాళ్ళకు కూడా నా బిడ్డ పాడైపోయిందని తెలిసిపోతుంది. దానివల్ల నలుగురిలో నవ్వులు పాలవటం తప్ప దాని బతుకు ఏమైనా న్యాయం జరుగుతుందా? ఈ దేశంలో ఆడదాని మానానికి విలువ లేదు. రేప్ చేసిన మగాడికి 7 ఏళ్లు శిక్ష అయితే ఆడదానికి చచ్చేదాకా శిక్ష పడుతోంది. అసలు అసలు పరాయారదాన్ని కామంతో చూసి నా కొడుకుల్ని గుడ్లు పీకి గాడిద మీద ఊరేగించి ఆడవాళ్ళతో ఉమ్మేయించి అంగాన్ని నరికి నవ్వుంచకుండా చేసి నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేయాలి. అలా ఒక్క 10 మందిని శిక్షించమనండి. అప్పుడా నా కొడుకులు పెళ్ళాం పక్కకి వెళ్ళటానికి కూడా భయపడి చేస్తాను. లేకపోతే చివరికి ఈ దేశంలో మగాండి కంటానికి కూడా ఆడదు మిగలదు. మరి ఆ పెళ్లి ఇంత జరిగాక ఎవరు చేసుకుంటారు బాబు? ఆగిపోయింది. అది ఆగిపోతే ఇంకో పెళ్లి చేయి. చేయలేనమ్మా. ఈ పాపిష్టి తండ్రి ఈ జన్మలో నీకు పెళ్లి చేయలేడు. వంశీ, బయలుదేరు. ఎక్కడికి రా? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులా? ఇంత సడన్ గా మంచి చెడు చూసుకోకుండా? మంచి పనికి మంచి రోజులతో పనిలేదురా. పిల్ల బాగుంటుందా? మనసుకు నచ్చింది. చెప్పా పెట్టకుండా ఎప్పుడు చూసారు అమ్మాయిని? 2 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాను. 2 ఏళ్ల నుంచి లవ్ లో పడి నాతో ఒక మాట చెప్పలేదంటే నేనేం చేయాలరా? అమ్మాయిని చూసి నువ్వు ఓకే చేయాలి. ఆ పిల్ల నాకు నచ్చకపోతే? నా అంత దురదృష్టవంతుడు లేడనుకుంటాను. నీ అదృష్టానికి నేను అడ్డుపడను రా. అమ్మాయి ఎలా ఉన్నా ఓకే చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఇదేంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తాను పద. రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు, రామాంజనేయులు గారు. ఏంటి బాబు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అద్దె గురించా? కాదు, మీ అమ్మాయి గురించి. గంగకు పెళ్లి చూపులు. ఏ శివాజీ, నేను ఎలా ఉన్నాను? ఆ మాట చెప్పాల్సింది నేను కాదు, వంశీ. రా. పెళ్లి కూతురు ఎలా ఉందిరా? ఏంటి నువ్వు అనేది? నువ్వు ఓకే చేయాల్సింది ఈ అమ్మాయినేరా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయి ఎలా ఉన్నా నువ్వు ఓకే చేస్తానని ప్రామిస్ చేశావు. అందుకని ఈ పిల్లని చేసుకుంటావా? నేను చస్తే ఒప్పుకోను. ఏ? అది పిచ్చి పిల్ల కాదురా, పాడైపోయిన పిల్ల కూడా. అందులో గంగ తప్పేం లేదుగా. తప్పెవరిదైనా ఈ పిచ్చి పిల్లని చేసుకుని సుఖపడలేవరా? పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని నువ్వేగా చెప్పావు. పైగా గంగం చేసుకోమని ఎన్నోసార్లు చెప్పావు. అవి అవి సరదాగా అన్న మాటలు. అదే నిజం చేయమంటున్నాను. వద్దు బాబు. నా కూతురు గతం తెలుసుకుని దాని మీద జాలిపడి. నేను జాలిపడి చేసుకోవడం లేదు, ఇష్టపడి చేసుకుంటున్నాను. నీ సంస్కారానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. కానీ లోకులు కాకులు బాబు. కాకులకి భయపడి కోకిలని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. నీకేం తక్కువ అనిరా? ఏం కరం పట్టిందని ఈ నిర్ణయానికి వచ్చావు? రే, ఈ పెళ్లిని కాదనకరా. గంగతో నా పెళ్లి చేసి మళ్ళీ నన్ను మనిషిని చేయరా.
సీత, ఏంటండి వీడేం చేశాడో తెలుసా? తెలిస్తే షాక్ అవుతావు. ఎదుటివాళ్ళు షాక్ అయ్యే పనులు చేయడం అతనికి అలవాటేగా. ఏం చేశారు? శివాజీ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవరా అదృష్టవంతురాలు? నిజంగా అదృష్టవంతురాలే. వీడు చేసుకోబోయేది బంగారు బొమ్మను అందాలు రాసిన కాదు, ఓ పిచ్చి పిల్లని, అందులోనూ పాడైపోయిన పిల్లని. పాడైపోయిన పిల్లతో పెళ్ళా? హ, ఆడదంటే ఎంత అభిమానం, ఎంత మర్యాద. ఈయనకి స్త్రీ పట్లున్న గౌరవానికి త్యాగగుణానికి మా స్త్రీ జాతంతా హారతులు పట్టాలి. ఆ రోజు వాడి ఫోటో బెడ్రూమ్ లో పెడతానంటే వద్దన్నావు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఇంత గొప్ప వ్యక్తి ఫోటో బెడ్రూమ్ లో కాదు, పూజా మందిరంలో పెట్టి పూజించుకోవాలి. కరెక్ట్ గా చెప్పావు. రేయ్, నీలాంటి ఉత్తముడు నాకు స్నేహితుడైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా. చేస్తాను రా. నీ పెళ్లి నా పెళ్లి కంటే ఘనంగా చేస్తాను, గర్వంగా చేస్తాను. వెళ్ళమ్మా. భలే, భలే, భలే. మంచానికి పూలు పెట్టారేంటి? ఇది ఆడ మంచమా? అవును. ఏంటవి? పాలు. సరే ఇటు. ఆ, ఇవి నావి. కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో. బాగున్నాయా? కూర్చో. స్వీట్ తింటావా? మ్. అతను మెల్లగా నీ మీద చేయి వేస్తాడు. అప్పుడు నువ్వు లాగి పెట్టి కొట్టేయ్. పిచ్చి పిల్ల, తెలియక ఏదైనా తప్పు చేసినా సర్దుకుపోరా. అతను మెల్లగా నీ బయట లాగుతాడు. టక్కు నా చేతులు పట్టుకుని రక్తం వచ్చేలా గట్టిగా కొరికి. శివాజీ, శివాజీ, శివాజీ తలుపుతీరా. శివాజీ, ఏంట్రా ఏమైంది? అబే ఏం లేదు. ఏమీ లేకపోతే ఎందుకలా అరిచావు? అదే ఊరికే. నిజం చెప్పరా, ఏం జరగలేదుగా? అబ్బా ఏంటండి మీరు? ఏం జరగలేదంటున్నారుగా. ఏం జరగకపోతే ఎందుకలా అరుస్తాడు? శోభనం గదిలో భార్యాభర్తలు అరుచుకుంటారు, ఖర్చుకుంటారు. మీరండి. నొప్పిగా ఉందా? నువ్వు ఇలా కొరకచ్చా? మరి నువ్వు చేయి వేసి పైట లాగచ్చా? ఏ తప్ప? చాలా తప్పట. సీత చెప్పింది. సీత చెప్పిందా? ఏమని? ఒంటి మీద చేయి వేస్తే చెంప మీద కొట్టమంది. కొట్టాను. పైట లాగితే గట్టిగా కొరకమంది. కొరికేశాను. ఇంకేం చెప్పింది? నీ పక్కన పడుకుంటే కళ్ళు పోతాయట. అందుకే బాబు నేను దూరంగా పడుకుంటాను. అలాగే, తను చెప్పినట్టు దూరంగానే పడుకో. ఇదిగో నేను పడుకున్నాక వచ్చి నువ్వు నా దగ్గర పడుకోకూడదు. అలాగే, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏ నిద్ర పట్టలేదా? పట్టదు. ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేకుండా చేశావు. నిన్నెలా నిద్రపోనిస్తాను? అది నా ఇంట్లో. ఇంపాసిబుల్.